ఇప్పుడు పృథ్వీ అనేవాడు వచ్చి ఒక రూరల్ ఏరియాలో ఉన్న ఒక సిఐ జమదగ్ని, వాడికి ఎవడున్నా సరే వాడికి పట్టించుకోడు, వాడు డ్యూటీ వాడు చేయాలి. వీడు డాన్ అని వాడికి తెలియదు. వీడు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో వీడు దొరికిపోయాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో దొరికిపోయాక నాకు ఆ డైరెక్టరు, అతను ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతున్నాడు. ఇప్పుడు నితిన్తో సినిమా చేస్తున్నాడు 14 Hills, దాంట్లో కూడా చేస్తున్నాడు, మంచి వేషం. ఫ్యూచర్లో ఒక పెద్ద డైరెక్టర్ అండి అతను. ఎంత తీయాలి, ఇతనిలోంచి ఎలా లాగాలి అనేది నాట్ ఓన్లీ మీ, మురళీ శర్మ దగ్గర నుంచి కూడా. పెద్ద యాక్టర్, సచ్ గుడ్ యాక్టర్ ఆయన. మన తెలుగువాడే, బాంబేలో ఉండటం వల్ల చాలా మంది హిందీ అనుకుంటారు. అవునండి. వాళ్ళు ఆ డెక్షన్ కూడా ఎలా మార్చాడంటే అండి, మేమంతా 3 రాత్రులు చేసామండి ఆ సినిమా. 6కి మొదలయ్యేది, ఎర్లీ మార్నింగ్ అయ్యేది. నాకు అసలు సిగరెట్ అలవాట్లేదు. ఒక ఇంచుమించు ఒక 10 ప్యాకెట్ల సిగరెట్లు, ఒక 4-5 ఫ్లాస్కోల టీ, ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదండి. ఒకే డ్రెస్సు, రావటం, సిగరెట్ కాల్చడం, ఏంట్రైడ్ గొడవ. నా వాయిస్ను కూడా తగ్గించేసండి బేస్లోనే. ఆ కారు ఎవరిదమ్మా అని అడిగి అక్కడి నుంచి వేరియేషను ఇతనితోటి, నీ పేరేంటమ్మా, నీ పేరు అంటాడు. అనేటడికి ఆడు నా దగ్గర చెంచాగాళ్ళు 3 మంది ఉంటారు, నా దగ్గర ఈడెవడు అని అలా తిరిగి ఇంత పేరు చదువుతాడు అతను. అలాగే ఎప్పుడైతే దవేలు కొట్టానో థియేటర్ మొత్తం గుళ్ళుమని అవుతున్నారండి. నేను అడిగింది నీ పేరు, నీకు తెలిసిన వాళ్ళ పేర్లు కాదు. అవి చాలా సెటిల్డ్గా చేయించాడండి.